హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత గ్రీన్ టీ కంపల్సరీ అనమాట. ఎందుకంటే నాకు చాలా రిలాక్సింగ్గా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా మనం ఈ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇవాళైతే మనము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోవాలి అని అనుకుంటున్నాము. గ్రీన్ టీలో లిప్టన్ వాళ్ళ బ్రాండ్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. టేస్ట్ వైజ్గా కానీ చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. అందుకని నాకు చాలా ఇష్టం. ఒక్కోసారి టెట్లే వాళ్ళది కూడా ట్రై చేస్తూ ఉంటా. అండ్ ఇంకా మళ్ళీ గ్రీన్ టీ తాగిన తర్వాత హనుమాన్ చాలీస్ పెట్టుకొని ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనము ఇంకా స్టార్ట్ అయిపోవాలి కదా. ఈ సమ్మర్లో వెళ్ళి మార్నింగ్ తొందరగా బయలుదేరితేనే మనము ఇంటి పట్టిన ఉంటామేమో అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఎండ కాకముందు మళ్ళీ వచ్చేటప్పుడు పెద్దగా ఎండ ఓడ తగలకుండా ఉండడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం. కానీ ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నా మేము వెళ్ళేసరికి 7:30 అయింది. స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయిపోయింది. ఇంకా ఈ ట్రాఫిక్కి క్యాబ్లు అవి బుక్ చేసుకోకుండా మెట్రోకి అయితే వెళ్ళి వచ్చేద్దామని అనుకుంటున్నాం అనమాట. మేమైతే ఎల్బీ నగర్ నుంచి అమీర్పేటకి వచ్చాక మళ్ళీ మనం అమీర్పేట నుంచి పెద్దమ్మ గుడి వరకు వెళ్ళాలన్నమాట. ఇంకా మనం మెట్రో దిగాక వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు గుడి అనేది కనిపిస్తుంది అనమాట. గుడికి వెళ్తే ఆ పాజిటివ్నెస్, మనశ్శాంతి అయితే ఎక్కడ ఉన్నా కానీ మనకైతే దొరకదు కదా. ఇంకా మరీ అంత రష్ అయితే లేదు కానీ కొంతమంది అయితే ఉన్నారనమాట. అండ్ మనం కొంచెం ఎర్లీగా వెళ్తే మనశ్శాంతిగా పీస్ఫుల్గా రష్ హడావిడి ఏం లేకుండా దర్శనం చాలా బాగా జరుగుతుంది అనమాట. అదే మనం ఒక 10 o'clock అలా వెళ్తే కొంచెం రష్ ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. అప్పటికే 10:30 అయింది. చాలా ఆకలేసింది అనమాట. ఇంకా అక్కడే టిఫిన్ సెంటర్ ఉంటే ఇంకా టిఫిన్ అయితే చేసాము. ఈ ఎండలకి తిండి తినకుండా అస్సలు ఉండలేము కదా. అండ్ అస్సలే నీళ్ళు తాగకుండా ఇంకా ఉండలేము. హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోతున్నాము పెద్దమ్మ గుడి నుంచి అమీర్పేట్ ప్లాట్ఫామ్ వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమీర్పేట్ నుంచి ఎల్బీ నగర్ వరకు. ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయింది, భోజనం టైం. ఇంకా అందుకని చెప్పి లంచ్ అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. లంచ్ తిన్నాక నిజంగా 4 hours పడుకున్నామండి. అంతలా అలసిపోయాము. ఏమీ కష్టం చేయలేదు, పెద్దగా నడిచినట్టు కూడా అనిపించలేదు మెట్రోలోనే. కాకపోతే అలా అలసిపోయాము అనమాట. ఇంకా నేను ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.